అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అయితే రాజేపేట గ్రామం ఉందో ఆ గ్రామంలో బల్క్ పార్క్ వద్దని చెప్పేసి గత నెల రోజులుగా అయితే అక్కడ పూర్తిగా అయితే నిరసనలు మత్స్యకారులు నిరసన చేసిన పరిస్థితి ఉంది. ఆ నిరసనకారులను కూడా వాళ్ళ నిరసనని కూడా ఎవరైతే సంఘీభావం తెలపడానికి ఈరోజు బీసీపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి రామచంద్ర యాదవ్ అయితే ఇక్కడ విశాఖపట్నంలోనే అడ్డుకోవడంతో పూర్తిగా అయితే వాళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి హైవేని రోడ్డు దిగ్బంధం చేయడానికి అయితే మత్స్యకారులంతా కూడా రోడ్డు పైనకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడాను నిత్యం కూడా వాళ్ళ ఈ యొక్క నిరసనని కానీ ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని వాళ్ళ ప్రభుత్వం పైన అయితే పూర్తిగా వ్యతిరేక నినాదాలతో ఎక్కడికక్కడ వీళ్ళంతా అడ్డుకున్న పరిస్థితి కనిపించడంతో అంతా కూడా పూర్తిగా వాళ్ళపైన తీవ్ర విమర్శలు చేస్తూ కూడా నినాదాలు చేస్తూ రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా వాళ్ళని నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు కానీ పోలీసులను సైతం వాళ్ళు లెక్క కట్టకుండా పూర్తిగా పక్కకు పంపించేసి పోలీసులను కూడా తోసుకుంటూ రోడ్డు పైన హైవే రోడ్ల పైన బైఠాయించిన పరిస్థితి కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. చివరికి ఇప్పటికీ కూడా దాదాపు గంట సేపు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా హైవే మొత్తం కూడా దిగ్బంధం కావడం, దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల రెండు పక్కల కూడా యువతల విశాఖపట్నం నుండి అవతల తుని వెళ్లే దారి కావచ్చు, అవతల తుని నుండి విశాఖపట్నం వచ్చే దారి కావచ్చు, అంటే నక్కపల్లి ఏదైతే టోల్ గేట్ ఉంటుందో ఆ టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా దాదాపు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు ఇప్పటికే నిరసన కార్యక్రమాన్ని చేస్తూ కూడా నిరసనకు సంబంధించి గతంలో హోంమంత్రి అనిత కూడా రాజయ్యపేట చేరుకున్న సమయంలో నిరసన కార్యక్రమం చేయడం, తనని కూడా అడ్డుకొని పూర్తిగా ఒకటే నినాదం అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి మత్స్యకారులకు కావాల్సిన సేవలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే పోరాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికీ కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన వైఖరి లేకపోవడం, అలానే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. అలానే ఈరోజు రామచంద్ర యాదవ్ ఈ రోజు అంతా కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించి బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడైతే నిర్మిస్తారో ఆ ప్రాంతంలో ఈ వంట వార్పు కార్యక్రమం చేయడానికి అయితే నిరసనకారులు అయితే ట్రై చేయడం అయితే జరిగింది. కానీ దానికి పూర్తిగా అయితే పక్కదవ పట్టించేసి అడ్డుకున్న పరిస్థితి కావడంతో ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. కానీ హైవే దిగ్బంధంతో పూర్తిగా ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.